ఎలా మై డియర్ కాటేరమ్మ కడకలో సెకండ్ మ్యాచ్ ఎల్ఎస్జి తో అట్టర్ ఫ్లాప్ అయినామని ఏం భయపడకండి. మన ఇంటేట్ అలానే ఉండాలి, దంచి కొట్టడలే ఉండాలి. సెకండ్ మ్యాచ్ ఏదో ఫెయిల్ అయినామనేసి అన్న మ్యాచ్లు ఫెయిల్ కాము. ఈ మ్యాచ్ లోనైనా ఢిల్లీతో కాటేరమ్మ జాతర ఏ విధంగా ఉంటుందో చూపించాలి. అరే వట్టిగానే 3 నూర్లు సప్పర్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనేలా చూపించాలి. అరే చాలా సైలెన్సర్ బ్రో. లాస్ట్ మ్యాచ్ లోనే మీరు ఓడిపోయిన టీం అయినటువంటి ఎల్ఐజీ ని వట్టిగానే పిసికేసేస్తున్నా. ఇక మీరు ఒక లెక్క, నీ ఏవో వరుసగా 2 పుల్లలు పీకితే మ్యాచ్ ఎక్కతా. అరే అది లాస్ట్ మ్యాచ్ లో రాహుల్ లేదు, నటరాజన్ లేదు. వాళ్ళైతే ఈ మ్యాచ్ కి వస్తున్నారు. మిమ్మల్ని పండబెట్టి పిసికి మరియు ఢిల్లీ ఏంటేంటో చూపిస్తాం. అరే కరెక్ట్ గా చెప్పిన వైజాగ్ సారు, ఈ ఎస్ఆర్ఎస్ పై నాకు పీకల దాకా ఉంది. అరే లాస్ట్ సీజన్ ఎల్ఐజీ కెప్టెన్ గా ఉన్నప్పుడు 160 కొట్టింటే నీ 9 ఓవర్లను చేసేసారు. ఇప్పుడు లక్నో వాళ్ళ వట్టిగానే పిసికిన నాకు మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. మనమైతే ఆ ఎస్ఆర్హెచ్ ని వట్టిగానే వైజాగ్ లో పిసికి డీసీ అంటే చూపించాలి. అరే మీకైతే అంత సీన్ లేదు బై రాహుల్. నీ లక్నో వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ లో లక్క కలిసి వచ్చింది, అందుకే మ్యాచ్ ఈజీగా గెలిచేశారు. అరే లాస్ట్ మ్యాచ్ లో నా పుల్ల వట్టిగానే పీక్కున్నా ఉంటే ఆ లక్నోకి చుక్కలు చూపించేవాడిని. నా దరిద్రం ఏమంటే తల మీద తాండవం చేసినట్టుంది, అందుకే ఈజీగా వాళ్ళకి ఒక పుల్ల ఇచ్చేసినట్లు అయిపోయింది. లేకపోయింటే ఈ కూకట్పల్లి క్లాస్ అంతా కథ మొత్తం ఖతర్నాక్ ఉండేది. క్లాస్ అని అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే నీకొక్కడికే కాదు క్లాస్ అన్న, నా అక్కడ దరిద్రం మొత్తం తల మీదే తాండవం చేసినట్టుంది. ఎలాంటి షాట్స్ కొట్టినా ఒక్కడు కూడా సరిగా కనెక్ట్ కాలేదు. అరే రివర్స్ స్వూప్ కొట్టినా కనెక్ట్ కాలేదు, స్ట్రైట్ కొట్టినా కనెక్ట్ కాలేదు, లెగ్ సైడ్ కొట్టినా కనెక్ట్ కాలేదు. అరే ఈ ఢిల్లీ పైన అయితే వట్టిగానో హాఫ్ సెంచరీనో పిసికి ఈ నితీష్ కుమార్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తా. అరే ఇక వైజాగ్ గ్రౌండ్ అంటే అణువు తెలుసు. నీ ఎలా కొట్టాలో, ఏ విధంగా దంచి కొట్టాలో ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ఈ నితీష్ కుమార్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తా. అరే ఫస్ట్ మ్యాచ్ లో కొట్టింది 20 రన్స్, సెకండ్ మ్యాచ్ లో కొట్టింది 2 రన్స్. నీ ఈ ఢిల్లీపై వట్టిగానే కంబ్యాక్ ఇస్తా. తెలుసు కదా అభిషేక్, ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. అరే వైజాగ్ లో బ్యాటింగ్ అంటే ఒక్కొక్కరికి దడ పుట్టిస్తా. నీ కాసుకోండి, ఈ మ్యాచ్ లో 300 లోడింగ్. అరే కొట్టండి భయ్యా కొట్టండి, ఎంత కొడతారో కొట్టండి. నీ లాస్ట్ లో పీక్ చేసేది మాత్రం మీ అశుతోషే. అరే మీకు 200 కొట్టినా 300 కొట్టినా మ్యాచ్ గెలిచేది మాత్రం మేమే. అరే మా బ్యాటింగ్ తో పోలిస్తే మీ బ్యాటింగ్ ఎంత? నీ వట్టిగానే పిసికి పడేస్తాం. మీకల్లా కాటేరమ్మ కొడుకులు ఉంటే మాకల్లా బేటరమ్మ కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరిని దడ పుట్టిస్తాం బిడ్డ. అరే లాస్ట్ మ్యాచ్ లోనే లక్నోకి క్లీన్ గా నూనె రాసి పంపించాం. ఇక మీకు అదే సీన్ రిపీట్ అవుతుంది, మిమ్మల్ని వట్టిగానే పిసికి పడేస్తాం. అరే ఏంది భయ్యా కిషాన్, ఫస్ట్ మ్యాచ్ లో ఏమో సెంచరీ వట్టిగానే పిసికేసావు, సెకండ్ మ్యాచ్ లో ఏమో గుడ్డు 0 పెట్టా. ఈ మ్యాచ్ లో అయినా కొట్టేదేమైనా ఉందా, లేకపోతే మళ్ళీ ఒక గుడ్డు పెడతావా? ఫస్ట్ లో నువ్వు కొట్టిన కొట్టుడు చూసి కాటేరమ్మలాగా ఎలివేషన్ ఇచ్చాం, కానీ నువ్వేమంటే ఒక్కసారిగా తుస్ అయిపోయావు. ఈ మ్యాచ్ లో అయినా సరే కొట్టి నీ పవర్ అంటే చూపించు. అరే ప్యాట్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ లో ఏమో సెంచరీ, సెకండ్ మ్యాచ్ లో ఏమో 0, ఇక 3వ మ్యాచ్ ఏమో ఢిల్లీతో నీ వట్టిగానే సెంచరీ పిసికేస్తా. అరే తెలుసు కదా కాటేరమ్మ కొడుకులో 3వ వాడిని, వట్టిగానే బొంద పెడతా. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.